హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి. మనం ఈ తోటకూర ఫ్రైని చాలా తక్కువ టైంలో సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ తోటకూర హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ తోటకూర కర్రీని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక 4 తోటకూర కట్టలు తీసుకొని, తోటకూరను ముందుగానే శుభ్రంగా కడిగి, తర్వాతకి ఈ విధంగా సన్నగా కట్ జేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజల్ని వేసుకోవాలి. పోపు గింజలు ఎక్కువగా ఉంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి. మనం ఇందులో కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని గూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో మనం కట్ జేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూరని వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలండి తోటకూరని మొత్తం గూడా. లో ఫ్లేమ్‌లో మాత్రమే కర్రీని ఉడికించుకోవాలి మనం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి తోటకూరని. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మనకి తోటకూర అనేది మగ్గిపోయింది. ఇప్పుడు అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి కర్రీని. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇప్పుడు అందులో మనం ఒక 5, 6 ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది కర్రీకి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సింపుల్‌గా ఈ తోటకూర ఫ్రైని ప్రిపేర్ జేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఒకసారి మీరు ట్రై జేసి చూడండి. మనకిది హెల్త్‌కి గూడా చాలా మంచిదనమాట. మీరు ఒకసారి ట్రై జేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.